బుధవారం పొద్దున రోజు ఇక్కడ పైన మనకు అది కొత్తగా జరుగుతుంది తర్వాత కామారెడ్డి మాచారెడ్డి తర్వాత ఈ సదాశివ కూడా ఒకటే రోజు రాష్ట్రంతా కలిసి దగ్గర దగ్గర 30 నుండి 40 సెంటీమీటర్లు మన దగ్గర కూడా వర్షం దగ్గర దగ్గర 30 సెంటీమీటర్లు వర్షం మన జిల్లాలో కూడా ఈ ప్రాంతంలో పడ్డది. ఇవన్నీ కలిసి ఎంత వచ్చిందంటే ఒక ఇక్కడ ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడితే దగ్గర దగ్గర వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు చూడలేదు. గత 100 సంవత్సరాల నుండి ఎప్పుడు చూస్తామన్నారు. నేను కూడా నాకు తెలిసినప్పటి నుండి కొండూరు గ్రామంలో అంటే వాడి గ్రామంలో కానీ వరద నీరు వచ్చిందన్నది నేను ఎక్కడ వినలేదు. ఎన్నోసార్లు బ్రిడ్జ్ మీద నీళ్ళు వారిని పెద్ద పెద్ద వరదలు వచ్చినాయి, పొలాలు చేరుకోవడం పంటలు నష్టపోవడం జరిగింది. కానీ ఈ లెవెల్లో వరద ఎప్పుడు రాలేదు. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే ఉదయం కూడా వచ్చింది వరద 9:30 గంటలు రావడం వల్ల అంతా కూడా అలర్ట్ అయిపోయి మరి ఇప్పుడు మా కాంగ్రెస్ కానీ వాడిలో కానీ ఇక్కడ మన వీరపతాండ కానీ దర్బాలిలో మరి గడిపితాండ అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర కడుకోలు తర్వాత కొండూరు అన్ని గ్రామాలలో అందరూ అలర్ట్ అయ్యి వాళ్ళను అనౌన్స్ చేసి మైక్ ద్వారా అనౌన్స్ చేసి వాళ్ళని ఇంట్లో నుండి బయట తీసుకొచ్చి వాళ్ళకు ప్రాణం మనం జరగకుండా చేయించినందుకు నిజంగానే వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇవాళ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం జరిగింది. ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఇప్పుడు మన కొండూరులోనే ఇప్పుడు ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దగ్గర దగ్గర 55 ఇండ్లు మట్టితో కట్టినాయి. కానీ ఇక్కడ మేము అక్కడ చూసాం, ఆర్సీసీ బిల్డింగ్ కట్టిండ్రు, కింద పునాదులు వేసుకోవడం వల్ల మొత్తం కూలిపోయింది. సో అలాంటి మొత్తం డ్యామేజ్ అయిన ఇండ్లు 55 ఇండ్లు. వాళ్ళకి సంబంధించిన తినుబండారాలు అంటే పప్పులు కానీ ఉప్పు కానీ బియ్యము నూనె కారం ఇవన్నీ కూడా మొత్తము తగ్గిపోయి ఖరాబ్ అయిపోయినాయి, బట్టలు ఖరాబ్ అయిపోయినాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ ఇప్పుడు టెలివిజన్స్ టీవీ కానీ ఖరాబ్ అవుతుంది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారులు అంతా కూడా నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు. మేము అదే రోజు రావడం జరిగింది. 12 గంటలకు 10 గంటలకు ఇక్కడ వరద వస్తే నేను వాడిలో 12 గంటలకు ఉన్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు ఇక్కడ రాకుండా మొత్తం అంతా కూడా నష్టపోయింది. ఆ రోజు అక్కడ బిజినెస్ వచ్చి అక్కడ నుండి మన గ్రామస్తులతో మాట్లాడాలి. సో ఇవాళ వాళ్ళను ఆదుకోవడానికి మేము ప్రభుత్వ పరంగా ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా 25 కిలోల బియ్యం ప్రతి కుటుంబానికి, తర్వాత వాళ్ళకు ఒక కిలో పప్పు ఇచ్చి వాళ్ళకి ఇమ్మీడియట్గా అయితే ఆహారం చేయడానికి భద్రత కలిగించి తర్వాత మధ్య మన గ్రామస్తులందరికీ వాళ్ళకు పట్టణ నెత్తి క్యాంపు కండక్ట్ చేసినాము. కండక్ట్ చేసిన విధంగా చేసి ఇప్పుడు ఏంటంటే ఈ వారం రోజులు జరిగింది ఏంటంటే వాళ్ళందరూ కూడా క్యాంపు నుండి మళ్ళీ ఇంటికి పోగలిగి ఇల్లంతా కూడా మట్టి పెట్టి వేసుకోకుండా మరి ఇక్కడ ఈ ఊరిపైన వాళ్ళకి వేరే దగ్గర రీలొకేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఎలక్ట్రిసిటీ తీసుకోవాలి అయితే మొత్తం బాగా నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగిందంటే మీ బ్రిడ్జ్ మొత్తం తీసేది. అక్కడనే చిన్న వాల్వేట్ బ్రిడ్జ్ కూడా మొత్తము అంటే అప్రోచ్ రోడ్ మొత్తం కూడా తీసేది. అదేవిధంగా కడుకోల్లో కూడా మరి బ్రిడ్జ్ పక్కన రోడ్లు పిఆర్ రోడ్లు
తెలంగాణ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాను నివేదికలు. అయితే నేను కోరుకునే ఒకటే, మొన్న అరవింద్ గారు వచ్చిండు, ఆయన మన స్థానిక ఎంపీ. మరి ఆయన వచ్చి అదే రాష్ట్ర ప్రభుత్వం మీద కూర్చోడానికి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఆదుకోవడం అని మాట్లాడాలి. అది మరీ బాధ్యత రహితంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా నష్టం వరదలు అనేది నేచురల్ కెలామిటీస్ వస్తుంటాయి. తెలంగాణకు 10,000 కోట్ల నష్టం జరిగింది పోయిన సంవత్సరం. అంచనాలు వేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 200 కోట్లు. అది నేను ఒకటే కోరుకున్నాను, రాష్ట్ర ప్రభుత్వం మీద పడి ఏడ్చే బదులు నువ్వు ఎంపీ కదా, మరి నువ్వు ఏదో అంచనాలు పంపిస్తాం, ఇలా కాకుండా 10 రోజుల క్రితం మేము కేంద్ర ప్రభుత్వం పంపిస్తాం. మీరు అందరూ కూడా బీజేపీ ఎంపీలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరు ఎంత నష్టమైందో ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయండి. అని ఇక్కడ పనిచేస్తున్న మీద వచ్చి ముందు వెళ్తే ప్రాబ్లం సాల్వ్ కాదు. అది అంటే మరీ వచ్చి వీళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు ఏం చేయట్లేదు, వీళ్ళు ఆదుకునేట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అడగండి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ తెలుగు కానీ ఇట్లా వాళ్ళు ఆదుకునే ఎంత కష్టపడ్డారు. మరి ఇట్లా గాలికి మాట్లాడి ఒక బాధ్యత వ్యక్తి ఒక ఎంపీ వచ్చి గాలిగా తిరిగిపోయి ఏదో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ బీజేపీ వాళ్ళు చేసేది రెండే పనులు చేస్తున్నారు. ఒకటేంటంటే తెలంగాణ రావాల్సిన ఫండ్ అడుగుతున్నారు, తెలంగాణ రావాల్సిన స్కీమ్స్ కానీ ఏదైతే మనం అభివృద్ధి కూడా పెట్టుకున్నామో అవన్నీ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. వచ్చే ఫండ్ అడ్డుకుంటున్నారు, ఇంకా మనం ప్రపోజ్ చేసిన స్కీమ్స్ కూడా అడుగుతున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టు ఇలా టీఆర్ఎస్ కలిసి వాళ్ళు ఇలా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మరి అది అంటే ఓట్లు వేస్తే ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది. ప్రజలు కూడా గమనించాలా. ఇలా ఓట్లు దేని కొరకు వేసారు, దేని కొరకు వేసారు. కేంద్రంలో మా నుంచి కొట్లాడతారు, కేంద్ర ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన పథకాలను తీసుకొస్తారు, మాకు రావాల్సిన పనులు తీసుకొస్తారు అని చెప్పి ఇట్లా ఆపదర్శం కూడా ఆడుకుంటారు కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు కాదు. ఇక్కడ ఏ స్కీమ్ అయినా చూడండి మీరు, మెట్రో ప్రాజెక్టు కానీ, మూర్తి ప్రక్షాళన కానివ్వండి, లేకుంటే కాంగ్రెస్ వచ్చే వెళ్ళే ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు కానీ, పాలకుల ఎత్తుకోతల పథకం కానీ, దేనికైనా కానీ ఇవాళ మనం అంటే ఇప్పుడు ఐఐఎం కానీ ఇంకా కేంద్రం రీఆర్గనైజేషన్ బిల్లు ఉన్నాయని కూడా 10 ఏళ్ళ నుండి పట్టించుకోక తెలంగాణ అభివృద్ధిని అడ్డం పడుతూ తెలంగాణ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసుకుని తప్పిదన్న తప్పలేదు. ఇలా మనం చూస్తూ ఉన్నాం టీఆర్ఎస్ చేసే ఎంత కుటుంబంలో. ఇలా కవిత ఒక డ్రామా, అదొక కుటుంబ డ్రామా. ఆస్తుల పంపకాలలో వెళ్ళైందో ఏర్పడు కేసీఆర్ అడుగులు సంపాదించిన 1,00,000 కోట్లు సంపాదించిన అందరూ అంటున్నారు. 1,00,000 కోట్ల అవినీతిలో మరి బిడ్డకి ఎంత ఇచ్చిండు, కొడుకు ఎంత ఇచ్చిండు, మరి వాళ్ళ అల్లుడు ఎంత తిన్నాడు, కథకుడు కొడుకు ఎంత తిన్నాడు, మొత్తం లెక్కదేలాలి. అందుకే మేము సిబిఐకి పంపిస్తున్నాం. చాలా మంది అంటున్నారు సిబిఐకి పంపిస్తుంది చేతులు దులుపుకున్నాను. దాంట్లో ఎందుకంటే సిబిఐకి ఎందుకు ఇచ్చిందంటే ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ ఏజెన్సీ, అదే పార్లమెంట్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి కాగ్ రిపోర్ట్స్ కూడా తప్పుపడుతున్నాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే మొత్తం ప్రతి అడుగు ఆ ప్లేస్ మార్చిన కానుండి తప్పు ప్లేస్లో కట్టిండ్రు, తప్పు డిజైన్లో పట్టిండ్రు, కన్స్ట్రక్షన్ తప్పు, మరి దాని మెయింటెనెన్స్ కూడా లేదు. దాన్ని మొత్తం కూడా నీళ్లు నింపుతుంది, అది డ్యామ్ లాగా నీళ్ళు నింపుతుంది. బరాజ్ అంటే ఏంది, దానికి ఒక డైవర్షన్ స్కీమ్. అది అంటే కొన్ని నీళ్లు నిలిస్తే పక్కకు నీళ్ళు నింపుకుంటూ పాటించుకోవడానికి. కానీ ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ లాగానో లేకుంటే మనం పోతేపల్లి డ్యామ్ లాగానో నీళ్ళు నింపడం కాదు. అంటే వేసి కూడా అది రాంగ్ టెక్నాలజీ వాడడం వల్ల కొట్టుకుపోయింది. దాని ద్వారా డ్యామ్ సేఫ్టీ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ది. అదేవిధంగా ఇలా కాగ్ రిపోర్ట్ అంటే కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అది కాగ్ సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత వీళ్ళు టీఆర్ఎస్ ఏమంటారు, 152 దగ్గర కమ్యూనిటీ దగ్గర కట్టాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డం పడ్డదని అంటున్నారు. అంతరాష్ట్ర డిస్ప్యూట్ ఉంది. అదేవిధంగా బ్యాంకు లోన్స్ ఇచ్చిండు, అడ్డగోలుగా 12% లోన్. ఇలా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నది పవర్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రమే లోన్ ఇస్తారు. మరి ఇలా కాళేశ్వరంలో వాళ్ళకి 30,000 కోట్ల లోన్ ఇచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టుకు పవర్ సెక్టర్ వాళ్ళకి ఇస్తారు. అన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాంకింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, కాల్ రిపోర్ట్ ఉంది. మేము పంపించినటువంటి విజిలెన్స్ కమిటీ తప్పుపట్టింది. ఇలా మరి ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ కూడా, అది కూడా కేసీఆర్ను ఆయన హరీష్ రావును, మరి దాంతోపాటు అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ జోషి కానీ ఇంకా ఇంజనీర్ కానీ మీరు చూసిన ఇంజనీర్ దగ్గర ఎట్లా ఎన్ని పైసలు దొరికినాయి. ఈఎన్సీ మురళీధర్ దగ్గర 500 కోట్లు దొరికినాయి. ఆయన చీఫ్ ఇంజనీర్ హరిరామ్ దగ్గర 300 కోట్లు దొరికినాయి. ఈ దగ్గర ఒక 200 కోట్లు దొరికింది. ఇక ఈ చిన్న చిన్న వాళ్ళ దగ్గరనే 100 కోట్లు దొరికిన తర్వాత మరి కేసీఆర్ కుటుంబం దగ్గర ఎన్ని ఉంటాయన్నదే ప్రశ్న ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ అంటే సెంట్రల్ గవర్నమెంట్తో ముడిపడి ఉన్నాయి. మరి ఇక్కడ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అంతరాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మరి సిబిఐకి అప్పగిస్తుంది. మొన్నదాకా మాట్లాడిండ్రు బీజేపీ వాళ్ళు,
సాధ్యమైతే లేదని మాట్లాడింది. ఇవాళ సిబిఐకి ఇచ్చినాం, మీరు కూడా ఎంత ఎంత ఇన్వెస్టిగేట్ చేయండి, మరి వీళ్ళను అలాగే ఖర్చు పెట్టినటువంటి అవినీతి జరిగినటువంటి డబ్బులను ఎంతవరకు రికవరీ చేస్తారు, మరి ఈ కుటుంబాన్ని ఏం శిక్ష చేస్తారు, సిబిఐ నిర్ణయించే సిబిఐ కోర్టు ఉంటుంది, మరి మనకి అది సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మరి మీ సిద్ధం మీద మీరు నిరూపించుకోండి. కానీ టీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి కాంగ్రెస్ ఉన్నోడు టీఆర్ఎస్ ఒక పనిపాలు నేను పేరు చెప్పగా ఎక్కడ అంటే పుష్పకలా కొడుతుంది. వాళ్ళ మనసింతా ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఎందుకంటే అధికారం పోయి అది కలెక్టర్ పాలకు అడ్డంగా దొరికిపోయి వీళ్ళు ఎప్పుడు చిట్టకొద్దామో ఏమవుతుందో అనే పరిశ్రమలో అయ్యొకటి మాట్లాడుతుంది, ఇంకొకటి మాట్లాడుతుంది, అల్లొకటి మాట్లాడుతుంది. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసిపోయినాయి. కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయి అంటే ఏం మాట్లాడుతున్నారు, అసలు మా ప్రజలు ఏమనుకుంటున్నారు మన గురించి, నవ్వుతారా లేకుండా ఇంకేమైనా చేస్తారా? ఇప్పుడు అదేమో సామెత ఉంది కదా, నవ్విపోతుంది కదా నాకేం సిగ్గు అన్నట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవడం మొత్తం ప్రజలు నవ్వుకుంటుంది. జోకర్లాగా చూస్తున్నారు వాళ్ళు కదా మాట్లాడుతారు. ఇలా కవిత మాట్లాడితే జోకర్లాగా చూస్తున్నారు. ఈ భీమ మాట్లాడుతుంది చేసిన అవినీతి మీద అదే కదా భాగస్వామ్యం అయింది. ఉన్నదాకా బీసీ ఏజెండా పట్టుకున్నారు. మరి 10 ఏళ్ళలో మేము ఉడతున్నాడు చేయగా అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడితే జోకర్లాగా చూస్తున్నారు. వాళ్ళ పని అయిపోయింది. ఇవాళ 4 ముక్కలు అయిపోయింది. ఇలా వాళ్ళకి గత్యంతరం లేదు. బీజేపీతో కలిసి ఏదైనా రాజకీయంగా సర్వే కావాలని మునిగిపోయే పార్టీ అది. కాబట్టి అరవింద్ గారు కూడా నేను చెప్తా ఉన్నా, ఏదో గాలికి చక్కెర కొట్టిపోయి ఏదో కాంగ్రెస్ పార్టీ చూపించుకోవడం కరెక్ట్ కాదు. మీకు దమ్ముండే ఇలా మేము రిపోర్ట్ పంపిస్తాం, మీరు మీ పార్లమెంట్లో మీరు కొట్లాడండి, మీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడండి, మీరు తెలంగాణ రాష్ట్ర ఫండ్ ఇస్తారు, ప్రజలను కాపాడండి. అదేనా ఎంపీ చెప్పండి, కాంగ్రెస్ పట్టించుకుంటారు, ఎక్కడ పట్టించుకుంటారు చెప్పండి. నేను 8:30కు వరద వచ్చింది. 11 గంటలకు నేను కాన్సెంట్రేట్ 11 గంటలకు కాన్సెంట్రేట్ ఉన్నా. పోలీసు వాళ్ళు వద్దన్నారు, ఇందులో ఇలా బిల్డింగ్ మీద నీళ్ళు వచ్చి ఇంట్లో ఆ కారు పట్టుకుంటే కొట్టుకుంటామని భయం. అయినా కానీ అక్కడ ఆగి ఆ మున్సిపల్గా మనం ఇందలవాయి చెరువు తర్వాత చిన్నపల్లి చెరువు పరిశీలించి అధికారులకు చెప్పి ఆ నీళ్ళు కూడా కింద పర్వాలేదు కానీ మన చెరువు లేకపోతే అని చెప్పి పోలీసు వాళ్ళు వద్దన్నారు. సార్ మనకు సేఫ్టీ లేదు పోవడానికి అంటే కూడా రామోజీ ఆ కార్యకర్తలు కూడా నిజంగా వీళ్ళు పని చేయకుండా ఎంత ప్రాణం జరుగుతుంది చెప్తున్నా కదా మహిళలు గారు. ఇంతవరకు వచ్చిన సార్ మన ఇంటి దగ్గర తీసుకుపోయిస్తాం. అక్కడ ఎత్తున చీరలు వేసి ముంచిందంట ఒక్కొక్క పట్టి అక్కడ కొట్టుకుంటాం. ఆస్తి నష్టం జరిగిందని మమ్మల్ని కాపాడేది. అంటే 24 గంటల్లో మేము శాఖ చర్యలు అందించాము. 24 గంటల్లోనే మా ముఖ్యమంత్రి గారు వచ్చి హెలికాప్టర్లో వచ్చి సర్వే చేసింది. ఇలా 3 రోజుల్లోనే మనకు ప్రాథమిక అంచనాలు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు టీఆర్తో కలిసి కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద మనీ కూడా రిలీజ్ చేసి రేపు కామారెడ్డి కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఇట్లా అనేది ఒక